శ్రీమాత్రే నమః. అమ్మవారి నవరాత్రులలో 5వ రోజైన ఈరోజు అమ్మవారు మనకు స్కందమాత రూపంలో దర్శనమిస్తుంది. అయితే ఈరోజు అమ్మవారి రూప వర్ణన ఏ విధంగా ఉంటుంది అంటే, స్కందమాత సింహవాహనం పైన కూర్చొని ఉండి, అమ్మవారు తన కుడి చేతుల్లో తన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని, షణ్ముఖుణ్ణి ఎత్తుకొని ఉంటుంది. ఒక చెయ్యిలో పద్మము ఉంటుంది. అమ్మవారు దివ్య కాంతిమయమైన మోహంతో వెలిగిపోతూ, మాతృత్వాన్ని కురిపిస్తూ, కరుణా శాంతిని ప్రసరిస్తూ ఉన్నట్లుగా అమ్మ కనిపిస్తుంది. అయితే ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి శీఘ్రంగా సంతాన ఫలాన్ని ఇస్తుంది అనేది కూడా మనకు పురాణాల నుండి వస్తున్న విశ్వాసం. అయితే స్కందమాత దేవి యొక్క కథని తెలుసుకుందాము. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర కఠినమైన తపస్సు చేసి, తనను కేవలం శివుని కుమారుడు మాత్రమే సంహరించగలడు అనే వరాన్ని పొందాడు. అయితే శివపార్వతుల వివాహం చాలా కాలం జరగలేదు. అది మనకు తెలిసిందే. సతీదేవి తర్వాత హిమవంతుడు కూతురిగా జన్మించడము, పూర్తిగా పార్వతీదేవి ఆదిశక్తిగా మారిన తర్వాతనే శివపార్వతుల వివాహం అనేది జరిగింది. అప్పటి వరకు తారకాసురుడు ఈ వరాన్ని వాడుకొని భూలోకంలో, దేవలోకంలో, యజ్ఞాల్లో, పూజల్లో అంతా నాశనం చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు. అయితే దేవతలు భయపడి మహాదేవుణ్ణి ప్రార్థించడం వల్ల తర్వాత శివపార్వతుల వివాహం జరిగింది. వారికి ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ఆయన పేరే స్కందుడు, షణ్ముఖుడు. షణ్ముఖుడు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ విధంగా అమ్మవారు స్కందుణ్ణి జన్మించడం వలన, అమ్మవారికి జన్మనివ్వడం వల్ల అమ్మవారికి స్కందమాత అని పేరు వచ్చింది. అయితే అమ్మవారు తన కుమారుణ్ణి కుడి చేతుల్లో ఎత్తుకొని, ఇంకొక చేతుల్లో కమలం పువ్వుతో దర్శనమిస్తుంది. సింహవాహనం పైన కూర్చొని అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఎంతో ప్రేమపూర్వకమైన కరుణా హృదయంతో అమ్మ లాలిత్యాన్ని కురిపిస్తూ ఉంటుంది. అందుకుగాను ఎవరికైతే పిల్లలు, సంతానం లేనివారు స్కందమాతను ఎంతో నిష్ఠ నియమాలతో, ప్రేమపూర్వకంగా, భక్తిభావంతో అమ్మవారిని కొలిచినట్లయితే అమ్మవారు తప్పక సంతాన ప్రాప్తి కలిగిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. భక్తులు నిష్కల్మషమైన హృదయంతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు తమ భక్తులకు విద్య, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతితో పాటు అన్ని ధనం, ధాన్యం అన్నీ ఇస్తుంది, కాపాడుతుంది అనేది తెలుసుకోవచ్చు. అయితే మనం స్కందమాతకు చెప్పే మంత్రం ఏమిటి అంటే, ఓం దేవి స్కందమాతాయై నమః అని 108 సార్లు రోజు కనుక మనం జపించినట్లయితే మనకి మంచి జరుగుతుంది.